నమస్తే మేడం. మన యొక్క ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహాతార్ బాబాకి శతసహస్ర వందనాలు. అట్లాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి, ఈ జూమ్ క్లాస్లో పాల్గొన్నటువంటి సహధ్యానులందరికీ కూడా వందనాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మంచి ఆరోగ్యానికి నిత్యము ఆచరించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాము. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే అన్నీ బాగుంటాయి అన్నమాట. కాబట్టి దీనికి మనం ఆచరించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని మనం అంటే నిద్రలేచిన మొదలుకునేసి పండుకునేంత వరకు ఏమేం చేసుకుంటే అన్ని మనం సులభంగా చేసుకునేటివి. అది ఏవే ఖర్చు కాదు, కానీ జాగ్రత్త తీసుకుని చేసుకోవాలన్నమాట. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదట నిద్రలేయడం అంటే సూర్యోదయానికంటే ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయడం అలవాటు చేసుకోవాలి. అంటే సూర్యోదయానికి ముందు అంటే కనీసం 2 గంటల ముందు, అంటే 4 గంటలకు నిద్రలేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఆ టైంలో ఎట్లా ఉంటుంది, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, పరిశుభ్రమైన గాలి వీస్తుంది, చల్లని గాలి వీస్తూ ఉంటుంది. మనలాంటి ధ్యానం చేసుకునే వాళ్ళకి ఆ సమయం చాలా చక్కగా పనిచేస్తుంది. అట్లాగే చదువుకునే విద్యార్థులకైతే ఆ సమయంలో కానీ చదువుకున్నారంటే వాళ్ళకి చదివింది చాలా బాగా గుర్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే రెండవది జలపానం, అంటే వాటర్ తాగడం అనమాట. నిద్రలేయంగానే మనం ఎప్పుడు కూడా కనీసం ఒక 2 గ్లాసుల నీళ్లు, మంచినీళ్ళు తాగితే మన యొక్క బాగుంటుంది, మా బాడీలో జీవక్రియలు బాగా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా 2 గ్లాసుల నీళ్లు. మనమేమి ఫ్రిడ్జ్ వాటర్ ఎప్పుడు కూడా వాడకూడదు. మన గది వాతావరణానికి సరిపడేటువంటి నీళ్ళు మాత్రం తీసుకోవాలి ఎప్పుడు కూడా. వీలుంటే ఒకవేళ గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మంచిదే అది. కాబట్టి ఖచ్చితంగా 2 గ్లాసుల నీళ్ళు తాగాలి ప్రతి ఒక్కరు కూడా. మూడవది మలమూత్ర విసర్జన. ఎప్పుడు కూడా మలమూత్రాలను ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వచ్చినప్పుడు పోతూ ఉండాలి ఖచ్చితంగా. కొంతమంది పని ఒత్తిడి వల్ల ఏం చేస్తుంటారంటే పోదాంలే అనేసి ఉద్దేశంతో కొంత ఆపి పెడుతుంటారు అనమాట. అలా ఆపి పెట్టడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి మనకి. ఎవరు కూడా ఈ యొక్క మలమూత్ర విసర్జన కూడా ఎప్పుడు కూడా అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఒక టైం అంటూ మనం కేటాయించుకుంటాం. మనం ఆ టైం అప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పోతూ ఉంటే ఎప్పుడు ఎన్నిసార్లు తింటున్నాం అన్నిసార్లు పోతున్నారు. నిజంగా అయితే మనం మామూలుగా అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారి వచ్చినప్పుడు కూడా మనం ఆపుకుంటున్నాం అనమాట. అది చాలా తప్పది. ఎవరు కూడా అవి ఆపకూడదు అనమాట. వెంటనే వెళ్ళిపోతుండాలి. అది దానివల్ల మనకి మంచిది అనమాట. అట్లాగే ఈ మలవిసర్జన అనేది ఈ గర్భిణీ స్త్రీలలో కానీ కొంతమంది రోగాలు బాధపడుతుంటారు, వ్యాధిగ్రస్తులు ఉంటారు అనమాట. వాళ్ళకి సరిగా ఆ యొక్క విసర్జన జరగదన్నమాట. ఎక్కువగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ యొక్క ఆల్కహాల్ పుచ్చుకొని వీళ్ళు ఉంటారనమాట. కొంతమంది వాళ్ళకందరికి కూడా మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు, వాళ్ళకి కూడా జరగదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని చూర్ణాలు ఉన్నాయి, త్రిఫలా చూర్ణం కానీ అభయారిష్ట చూర్ణం కానీ అలాంటి కనుక రాత్రి సమయంలో కనుక తీసుకుంటే ఉదయం సాఫీగా విసర్జన జరుగుతుంది అనమాట. అది తర్వాత దంతావధానం అంటే పళ్ళు తోముకోవడం అనమాట. మనం ఈ రోజు ఏం చేస్తున్నాము, బ్రష్తో టూత్ పేస్ట్ బ్రష్ చేసుకుంటే జరుగుతున్నాం, కానీ అది చాలా తప్పది. ఆ బ్రష్ను ఉపయోగించబాకండి ఎవరు కూడా. అందరూ కూడా మనం చేయాల్సింది ఏంటంటే వేప పుల్ల, కానుగా కానీ ఈ యొక్క ఉత్తరేణి, అవి మనం బాగా దొరికే వస్తువులు అవి. ప్రతి ఒక్కరికి వేప చెట్టు, ఎంత పట్టణంలో అయినా సరే వేప చెట్టు ఉంటుంది. పల్లెటూరులోనే కాదు పట్టణాల్లో కూడా ఉంటాయి. కానుగ చెట్టు ఉంటుంది. ఇవి మళ్ళా ఇక్కడ గుంటకులకు రాకుంది, అది కూడా చాలా మంచిది. అది గుంటకులకు రాకుని మెత్తగా నమిలి ఆ పొళ్ళు చేసుకుని ఉన్నామంటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. ఉత్తరేణి అనేది మాత్రం పల్లెటూరులో దొరకదు, కానీ పట్టణాల్లో దొరకదు. ఉత్తరేణి వేరుతో కనుక వేరు బాగా లావు వేరు తీసుకునేసి తోమినామంటే బ్రష్ ఎట్ట వస్తుందంటే నురగలాగా వస్తుంది. మేము చిన్నపిల్లలు పడితే దాంతో తోముకునేవాళ్ళు అనమాట. తోముకున్నప్పుడు చాలా నురగ వస్తుంది. అది ఆమెను పుక్కులు ఇచ్చినప్పుడు జిల్లండా వస్తుంది అనమాట. అలాంటి వాటిని ఉపయోగించుకోండి. ప్రతిరోజు మేము వేప చెట్టు కోడకి ఎక్కడికి పోతాం అనుకోబాకండి. ఒక చిన్న కొమ్మను కనుక తీసుకొచ్చుకున్నామంటే దాన్ని చిన్నగా దెబ్బలు చేసి చిన్న ముక్కలుగా చేసుకుంటే ఒక జాడు చేసుకున్నామంటే కట్టగట్టి పెడితే ఎక్కడికి పోవు, ఎండిపోయినా ఏం కాదు. కాబట్టి వేప కానీ కానుక కానీ ఉత్తరేణి కానీ అలాంటివి ఉపయోగించుకుంటే అవి యాంటీసెప్టిక్ కలిగిన గుణాలు కాబట్టి అవి చాలా మనకు దంతాలు బాగా పుష్టిగా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఈ బ్రష్ జోలికి పోబాకండి, టూత్ పేస్ట్ బ్రష్ జోలికి పోబాకండి. అట్లాగా పళ్ళు తోముకున్న తర్వాత కూడా
చిగురు పై భాగంలో మళ్ళీ ఒకసారి ఒట్టి చేతితో తొంకోవాలన్నమాట. చిగురు పై భాగంలో అప్పుడు చిగురులు బాగా గట్టి పడతాయి. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టూత్ పేస్ట్ కి టూత్ బ్రష్ కి దూరంగా ఉండేసి వీటిని వేప కానుకను ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. అట్లాగే ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అనేది ఈ నువ్వుల నూనెని 10 ml. ఒకప్పుడు అందరికి చాలా మంది అదొక వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ మర్చిపోయినారు అందరూ. అది చాలా మంచిది అనమాట. ఉదయాన్నే ఖాళీగా కూర్చొని కొద్దిగా ఖాళీగా ఉండేటప్పుడు ఈ కాఫీ టీలు తాక ముందు దాని జోలికి పోకూడదు. మనము ఆ ఆయిల్ని నోట్లో పెట్టుకునేసి కుక్కిరి పెట్టుకొని ఉన్నామంటే కొద్దిగా అట్ట అనుకున్నట్టు గుప్పిచ్చినట్టు ఉంటామంటే చాలా మంచిది అంటవి. మన దంతాలన్నీ కూడా బాగా చిగుళ్ళన్నీ కూడా గట్టి పడతాయి. తర్వాత పూసేసేది మింగకూడదు, అది పూసేసేయాలన్నమాట. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ కూడా మంచిదే. తర్వాత అభ్యంగన స్థానం. అభ్యంగన స్థానం అనేది కనీసం వారానికి ఒక రోజు అభ్యంగన స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆదివారంలో సెలవుగా ఇంటి దగ్గరే ఉంటాము, అలాంటప్పుడు చేసుకోవచ్చు కదా. శుభ్రంగా ఉదయాన్నే నువ్వుల నూనెతో కానీ, నువ్వుల నూనె కంటే బెస్ట్ ఏంటంటే ఆవు నూనె ఇంకా మంచిది, కీళ్ళ జబ్బులకి అన్ని కూడా చాలా మంచిది అనమాట. కాబట్టి ఆ 2 నూనెల్లో ఏదో ఒక నూనెని ఉపయోగించుకుని శరీరం మొత్తానికి పూసుకునేసి ఎండలో కూర్చున్నాం అనుకో, అటు డి విటమిన్ లభిస్తుంది, మన శరీరానికి కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది, శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట. కాబట్టి వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఈ అభ్యంగన స్నానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత వ్యాయామం, ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యంగా కనీసం ఒక అరగంట సేపు ప్రతి ఒక్కరు బాగా శరీరాన్ని చెమట పట్టేటట్టు వ్యాయామం చేసుకోవాలి. వ్యాయామాలు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నడక. ఏ ఏజ్ వాళ్ళైనా సరే నడచుకోవచ్చు. జాగింగ్ కంటే కూడా జాగింగ్ చేయకూడదు, అసలు నడక మంచిది అనమాట. నడక కూడా ఎట్లా చేయాలంటే చెప్పులు లేకుండా, షూస్ లేకుండా పచ్చిక మీద కానీ నేల మీద నడవడం చాలా మంచిది అనమాట. నేల మీద అయితే భూదేవితో మనకి సంబంధం ఏర్పడుతుంది. పచ్చిక మీద నడిచినప్పుడు ఈ ఎగుడు దిగుడుగా ఉండే రోడ్డు ఉంటది కదా, మనకి గులకలు ఆయన గుచ్చుకుంటుంటాయి అనమాట మట్టి మీద నడిచినప్పుడు. అది ఒక రకమైనటువంటి ఆకుప్రెషర్ లాగా పనిచేస్తుంది అనమాట మన యొక్క అరికాలలో. కాబట్టి చెప్పులు లేకుండా నడవడం చాలా మంచి పద్ధతి అది. ఈ సిమెంట్ రోడ్ల మీద నడిచిన దాని వల్ల మన మోకాళ్ళ నొప్పులు తప్పితే ఇంకేం రాదు. సిమెంట్ రోడ్లు నడిచిన దాని వల్ల ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంట అవి. కాబట్టి అందరూ కూడా జాగింగ్ చేసేవాళ్ళు కనీసం గ్రౌండ్లోకి పోయేసేసి అక్కడ కనీసం ఎర్రమట్టి రోడ్ వేసిపోతుంటారు వాళ్ళు. అలాంటి దగ్గర కానీ పచ్చికలు ఉంటే ఇంకా మంచిది, అక్కడికి పోయేసి వ్యాయామం చేసుకోవాలి మనం. కనీసం ఒక 2 కిలోమీటర్ దూరం అయినా సరే ప్రతిరోజు నడవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఈ ధ్యానం అనేది, ధ్యానం మనం చేస్తున్నాం, కనీసం 3 గంటల సేపు ధ్యానం చేయండి, ఉదయం సాయంత్రం అంటున్నాం. కనీసం 2 గంటల సేపు అయినా, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి మనము. ఈ తర్వాత స్నానం చేయడం. స్నానం అనేది ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. ఉదయం సాయంత్రం 2 పూటలు స్నానం చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా స్నానం చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి మనకి. ఇకపోతే వస్త్రధారణ, మనకి మంచి గుడ్డలు. స్నానం చేసిన తర్వాత ఎప్పుడు కూడా విడిచిన బట్టలు కట్టుకోకూడదు. మళ్ళీ దానివల్ల లాభం ఏముంది, స్నానం చేసేమో మళ్ళీ విడిచిన బట్టలు కానీ ఆ దుమ్ము ధూళి మళ్ళీ మనకి అంటుకుంటది కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ గా ఉండే బట్టలనే కట్టుకోవాలన్నమాట. అట్లాగే ఆ బట్టలు కూడా ఎట్లా ఉండాలంటే నూలు బట్టలు ధరిస్తే మన యొక్క వాతావరణానికి నూలు బట్టలు మంచిది అనమాట వాతావరణానికి. కాబట్టి అట్లాగే వేసుకోవాలి. ఇంకపోతే ఒకరు ఉపయోగించినటువంటి అండర్వేర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు ఉపయోగించకూడదు. అది ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఒకరు ఉపయోగించండి, పొరపాటును కూడా ఉపయోగించబాకండి, దానివల్ల చర్మ వ్యాధులు వస్తాయన్నమాట. ఆ విధంగా చేసుకోవడం మంచిది. అట్లాగే తడిగా ఉండే గుడ్డలను కూడా వేసుకోకూడదు. తడిగా ఉండే గుడ్డలు వేసుకుంటే పొరపాటున ఆడకుండా ఉంటాయి. అలాంటప్పుడు వేసుకుని ఫంగస్ అన్నీ వచ్చేసి లేనిపోయిన రోగాలు వస్తాయి, అది మంచిది కాదు అది. అట్లాగే ప్రతి వారం కూడా ఈ గోళ్ళని శుభ్రం చేసుకోవాలి. గోర్లు అనవసరంగా ఎక్కువ పొడుగ్గా పెంచుకోకూడదు. ఎందుకంటే గోరు ఎక్కువ పెంచిన దాని వల్ల మనకు తెలియకుండా అక్కడ ఈ మట్టి చేరుకొని పోతుంది. మనమే అందంగా పైన పాలిష్ చేసి పెడతాం, లోపల మట్టి ఉండే మనకు తెలియదు. కాబట్టి మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ మట్టితో పాటు ఎంతో బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా వారానికి 1 రోజు ఖచ్చితంగా గోళ్ళు తీసుకుంటుండాలి. అట్లాగే ఈ జుట్టు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కట్ చేసుకుని అందంగా చూడడానికి బాగుండాలన్నమాట. అట్లాగే అలంకరణ కూడా అనవసరంగా కాస్మెటిక్స్ ఉపయోగించకూడదు. దానివల్ల చాలా మందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనమాట. న్యాచురల్ గా ఉండే వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి అదొకటి. ఇంకపోతే ఆభరణాలు, మనం ఎక్కువగా బంగారు ఆభరణాలు ఉపయోగించడం అది మంచిదే అది, కానీ అతిగా ఉండకూడదు అనమాట. మన హోదా చూపించడం కోసంగా ఆ ఆభరణాలు ఉపయోగించకూడదు. మామూలుగా అయితే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే చేతులకి గాజులు వేసుకోవడం వల్ల కానీ, చెవులకి కమ్మలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. అవి ఊరికనే అందం కోసం కాదు చెప్పింది, ఆరోగ్య సూత్రాలు అనమాట. కాలికి మెట్లు పెట్టుకోవడం కానీ,
అట్లాగే ఉంగరం వేలికే పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలంటున్నాము, అవన్నీ కూడా నాడులు ఆ ఉత్తేజం అవుతాయన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క బంగారు ఆభరణాలను ధరించుకోవచ్చు. ఇంకపోతే ఆహారం. ఆహారం ఎప్పుడు కూడా సమీకృత ఆహారం అన్ని రకాలు ఉండాలన్నమాట. కేవలం కార్బోహైడ్రేట్స్ కాకుండా ఇటు ప్రోటీన్స్, పాలు, ఈ పాలు మనం తీసుకోవడం లేదు కాబట్టి పాలు వదిలేసేయండి. ఇంకపోతే మనకి పప్పులు, కొవ్వులు, ఆకుకూరలు ఎక్కువగా, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోమని చెప్తున్నాం అనమాట. అన్ని రకాలు ఉండాలి. అట్లాగే ఆహారం తీసుకుంటే ఎప్పుడు కూడా చిరాకుగా, కోపంగా కూర్చొని తినకూడదు అనమాట. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. సాధ్యంత వరకు అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసుకోవడం చాలా మంచిది. అట్లాగే డైనింగ్ టేబుల్ ఉపయోగించబాకండి. సాధ్యంత వరకు అందరూ పేటేసుకుని కూర్చొనేసి పద్మాసనం వేసుకుని కూర్చొని తీసుకోండి. ఒకవేళ కూర్చోలేని కనీసం మోడా మీద కూర్చొనేసి చేయండి. అంతేకంటే డైనింగ్ టేబుల్ మీద మాత్రం కూర్చోకుండా చేసుకోవాలి. అట్లాగే మనకి ఉన్నంతలో ఎవరికి సహాయం చేస్తుండాలి. ఆహారాన్ని తినే ముందు కొద్దిగా ఇంకా కూడా మంచి పద్ధతి ఏంటంటే, ఆహారం తినేది ముందంట ఈ యొక్క అల్లము, ఈ యొక్క ఉప్పు కొద్దిగా కలిపినటువంటి దాన్ని కొద్దిగా తిన్నామంటే మనకి ఆహారం చాలా బాగా జీర్ణం అవుతుందంట అది. కాబట్టి ఇదొకటి చేసుకోవచ్చు. ఈ తర్వాత తాంబూలం వేసుకునేది. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తాంబూలం వేసుకునే వాళ్ళు అనమాట. తమలపాకులు, సున్నము, ఒక్క, ఈ జాపత్రి, పచ్చకర్పూరము, లవంగాలు, యాలకులు ఇవన్నీ కలిపి వేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అందరూ కూడా కేవలం ఆ వివాహ సమయాల్లో, పెళ్లికి పోయినప్పుడు, ఫంక్షన్ అప్పుడు ఆ స్వీట్స్, ఆ కిళ్ళి తింటున్నారు. కానీ ఎందువల్ల కానీ తాంబూల సేవనం చాలా వరకు తగ్గిపోయింది. కానీ తాంబూలం వేసుకున్న దాని వల్ల మాత్రం చాలా ఆరోగ్యానికి మన చిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అట్లాగే ఈ యొక్క నోరు కూడా పరిశుభ్రంగా ఉండదు, చెడు వాసన రాదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాంబూలం వేసుకున్న దాని వల్ల వేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదే. ఇంకపోతే నిద్ర కనీసం ప్రతి ఒక్కరు కూడా 6 గంటల సేపు నిద్రపోవాలి. కనీసం 5 గంటల సేపు నిద్రపోవాలి. కొద్దిగా 6 గంటల సేపు నిద్రపోతే మంచిది. అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. మనం రాత్రిటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలకు నిద్రపోవాలి. మనం అంటే ధ్యానం చేస్తున్నాం కాబట్టి 11 దాకా ఉంటున్నాము, 10:30 దాకా. కనీసం 11 కంటే 4 గంటలకు లేచినా కూడా 5 గంటల సేపు నిద్ర అవుతుంది. 5 గంటల సేపు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి నిద్ర తక్కువైనా ఏం పర్వాలేదు. ధ్యానంలో మనకి అది కవర్ అయిపోతుంది అనమాట. మామూలు వ్యక్తులు అయితే 6 గంటల సేపు నిద్రపోవాలి. అది ఆ విధంగా నిద్రపోతుంటే మంచిది అనమాట. ఇంకపోతే మనం మాట్లాడే విధం కూడా, ఇతరులతో మాట్లాడే ఎప్పుడు కూడా కోపంగా, కఠినంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రశాంతంగా మాట్లాడాలన్నమాట. ఇంకపోతే ఇది సెక్స్ అనేది ఒక రకమైనటువంటి అది ఈ యొక్క స్త్రీ పురుషులు చేసుకునేటువంటి ఒక మధురమైన అనుభూతి. ఇది కేవలం జీవిత భాగస్వామితో మాత్రమే అది చేసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో చేయకూడదు. అది చాలా మంచి విషయం. అది ఇంకపోతే అప్పుడు అది కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే అది పాల్గొంటున్నాము. అది 2 ఆత్మల కలయిక అన్నమాట. శరీరాల కలయిక కాదు, అది 2 ఆత్మల కలయిక అన్నమాట. కాబట్టి అది చాలా చక్కగా మంచిది అనమాట. ఇది సమాజ సేవ అనేది మనకి ఎదురుకుండా మనకి ఎంతో మంది ఆకలితో బాధపడేవాళ్ళు, ఇల్లు లేక ఉండేవాళ్ళు, ఎన్నెన్నో రకాలుగా అధిక జనాభాతో ఉండేవాళ్ళు ఉంటారు. మనకి సాధ్యమైనంత వరకు ఇతరులకి సాధ్యమైనందుకు మనం సహాయం చేసేదానికి ఉండాలి. మనుషులకే కాదు, పక్షులకు కానీ, జంతువులకు కానీ ఏదో మనకు తోచింది ఆ టైంకి ఏదో కొద్దిగా వేసుకోవాలి. కేవలం మనం తినంగా మిగిలింది కాదు వేసేది, మనకు ఉన్నదే ముందుగానే వాళ్ళు పెట్టిన తర్వాత మనం తినాలి. అతిథి దేవో భవ అన్నారు. అతిథిని దేవుడితో సమానంగా. ఒకప్పుడు రోజుల్లో అయితే ఎప్పుడు అతిథి వస్తాడా వాళ్ళకి పెట్టిన తర్వాత తినేవాళ్ళు అనమాట. ఎదురు చూస్తుండేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ పద్ధతులన్నీ కనుక పాటిస్తే మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ వీటిల్లో ఏది కూడా ఖర్చు అయ్యే విషయం ఏది లేదు. మనం మామూలుగా తీసుకునేది కాకుంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇవన్నీ పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. విన్న మీరందరికి కూడా ధన్యవాదాలు.